హైదరాబాద్ పాత బస్తీ మెట్రో పనుల వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రద్దీకి తగ్గట్టుగా మెట్రో రైలుకు అదనపు బోగీలను జత చేయాలన్నారు. డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్పై ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణరావు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలన్న రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా మెట్రో రైలుకు అదనపు బోగీలను జత చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ వ్యాపార రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహించిన సమ్మిట్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సీఎం సూచించారు.